పొద్దున్న ఒక రకము రాత్రి ఒక రకము సరేనా ఈ నెల ఇలా వాడుకో చూద్దాం మంటలు పాదాలు కూడా బాగా మంటుకుంటాయి 3 రోజులు ఉన్నాయి అయితే 3 నెలలు తక్కువే ఉంది నార్మల్ కొడుతున్నారు 120 లేదంటే మధ్యలో పడుతుంది తీసుకుంటా మైక్ పెట్టి తీసుకుంటాను. పక్కన కూర్చో. కూర్చోండి. ముప్పై
షుగర్ 350 ఉందండి. పోయినసారి మీద తగ్గింది. రాసిన టాబ్లెట్స్ వాడండి. అది పైన చూసి తప్పకపోతే రాస్తారు. తినేటప్పుడు రాశారు. పోయినసారి మీద పర్వాలేదండి. ఏమేమన్నా తింటుంటారా? పడుతుంటాయా? తినకూడదు, సరేనా? బీపీ జాగ్రత్తగా కొంచెం అలసట ఉంటుందా? ఒకసారి పైకి చూడండి. అన్నం తక్కువ ఉందండి, వాటికి రాస్తున్నాను. మీ పేరు కూడా దీంట్లో ఉంటే కొండెపి నాగేశ్వరరావు గారు, లక్ష్మీ నాగేశ్వరరావు గారు మరి మెడికల్ అండ్ హెల్త్లో సుదీర్ఘంగా ఆయన ఉద్యోగంతో పాటుగా అనేక ఆరోగ్యపరమైనటువంటి సేవలు, మెడికల్ క్యాంపులు సర్వీస్లో ఉన్నప్పుడు ఆయనతో కలిసి మేము ఇవ్వటం జరిగింది. తర్వాత రిటైర్డ్ అయినాక కూడా ఈ పరిస్థితులు, ఈ ప్రత్యేక విధానాన్ని గమనించి ఎంతో కొంత సమాజానికి మనం కూడా కొంత చేయూతనివ్వాలి, సహాయపడాలన్నటువంటి దృక్పథంతో విరాట్ ఫౌండేషన్ అనేటువంటి ఒక ఎన్జిఓ సంస్థని స్థాపించి, ఆ సంస్థను స్థాపించడంతో పాటుగా మరి వాటికి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి నెల ఒక పర్టికులర్ లాస్ట్ సండే కానీ ఏదైనా ఒక క్యాంప్ లాగా కండక్ట్ చేసి ఈ విరాట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ఓపీ, అట్లాగే ఉచిత రక్త దానికి సంబంధించినటువంటి ల్యాబ్ టెస్టులు కూడా ఫ్రీగా చేస్తూ మరి ఒంగోలు నుంచి ప్రముఖులైనటువంటి స్పెషలిస్టులు, ఈ స్పెషలిస్టుల ద్వారా వారికి ప్రతి నెల కూడా మరి హెల్త్ చెకప్లు చేయించి దాంతోపాటుగా మరి మందులు తక్కువ ఖరీదులో మందులు నెలవారీగా, అంటే వీళ్ళకి సహజంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే ఏవో మందులు తెచ్చుకుంటాం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు, తర్వాత ఆ మందులు అయిపోయినాక వాటిని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేయటం. ఆ నెగ్లిజెన్సీలో ఏమవుతుందంటే ఈ వ్యాధి రాను రాను ప్రతి కణజాలం మీద, మన శరీరంలోని ప్రతి కణజాలం మీద, ఈవెన్ కన్ను కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, లివర్ కావచ్చు, హార్ట్ కావచ్చు, ఇతర శరీర భాగాల్లో అనేక రకాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. విషమంగా ఉన్నప్పుడు ఈ షుగర్ ఏ విధంగా బాడీ మీద పనిచేస్తుంది అనేది, వీటన్నిటిని గమనించిన కొండెపి నాగేశ్వరరావు గారు మరి ఈ విరాట్ ఫౌండేషన్ స్థాపించి దీని ద్వారా గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా ఉప్పుగుండూరే కాకుండా పక్కన ఉన్నటువంటి మట్టిగుంట, ఈదుమూడి, అట్లాగే ఒమ్మేవరం, కళ్ళగుంట, అట్లాగే నేలాపాలెం, మాచవరం, ఈ పెద్దగంజం చాలా సుదీర్ఘ ప్రాంతమైనటువంటి కూడా అక్కడ పల్లెకారులు కానీ ఇటువంటి ప్రతి ఒక్కరికి, ఈ పేదవారికి ఉపయోగపడే విధంగా ప్రతి నెల ఇట్లా క్యాంప్ కండక్ట్ చేయటం. ఈ క్యాంప్లో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ల్యాబ్లు, అట్లాగే ప్రత్యేకమైనటువంటి డాక్టర్ల ద్వారా వారికి టెస్టులు చేయించడం, ఎవ్రీ మంత్ ఈ విధంగా చెకప్ చేసుకుంటూ వాళ్ళకి ఈ మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా రెగ్యులర్
ఆరోగ్య సంరక్షణలో రెగ్యులర్గా హెల్త్ని వాళ్ళు కాపాడుకుంటూ ఈ దుష్ప్రభావాలని, ఈ షుగర్ ద్వారా కానీ బీపీ ద్వారా కానీ వచ్చేటువంటి దుష్ప్రభావాలని నిరోధించడానికి, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అవలంబించడానికి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ, మరి నాగేశ్వరరావు గారు సుదీర్ఘంగా 33 సంవత్సరాలు దగ్గరగా ఈ క్యాంపుని ఏదో మొక్కుబడిగా మనం చూస్తూ ఉంటాం, 2 నెలలు 3 నెలలు 6 నెలలు చేసి దాన్ని వదిలేయటం. అలా కాకుండా ప్రతి నెల కంటిన్యూగా 3 సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్ రూపంలో ఈ సేవలు అందించడం చాలా గర్వకారణం, చాలా గొప్ప విషయం కూడా ఆయన తెలియజేసుకుంటూ, మరి విరాట్ ఫౌండేషన్ అని ఆయనతో పాటుగా మరి నాగేశ్వరరావు గారితో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా ఈ ఫౌండేషన్లో తీసుకురావటం, ముఖ్యంగా వాళ్ళ కుమారుడు రాఘవేంద్ర కావచ్చు, అల్లుడు ప్రసాద్, కుమార్తె జ్యోతి, అలాగే బ్రహ్మం, అట్లాగే ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి ప్రసాద్ గారిని మిళితం చేసి ట్రస్ట్ని కంటిన్యూగా ఎప్పుడు ఏదో మొక్కుబడిగా కాకుండా కంటిన్యూగా ప్రతి నెల ఈ సేవలు అందించడం, వాళ్ళు మందులు వాడే రోగస్తులు మర్చిపోయినా కానీ ఈయన దాన్ని అనౌన్స్మెంట్ రూపంలో ప్రతి నెల తెలియజేస్తూ మీరు రావాలి, ఖచ్చితంగా దీన్ని ఫాలోఅప్ చేసుకోవాలని చేయటం చాలా గొప్ప కార్యంగా ఘనంగా భావిస్తూ, మరి భవిష్యత్తులో కూడా నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని మరింతగా ఈ స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఇటీవల తీసుకురావడం జరుగుతుంది ప్రతి నెల రెగ్యులర్ చెకప్కి. అలాగే కార్పొరేట్ డాక్టర్స్ కూడా ఈ వైద్య శిబిరంలో అందుబాటులో ఉంటున్నారు. మరి నా ద్వారా మీకు ఇచ్చే అప్పీల్ ఏంటంటే, అత్యంత నిరుపేదలు కొంతమంది ఈ 200, 100, 150 రూపాయలు ఖర్చు పెట్టుకోలేనటువంటి వ్యక్తులు కూడా మనకి ఇవాళ కనపడతా ఉన్నారు. వారికి కూడా మందుల రూపంలో కొంతమంది సహాయ సహకారాలు అందిస్తే ఈ ట్రస్ట్కి, మరి ఆయన భవిష్యత్తులో మరింతగా ఈ ట్రస్ట్ని, ఈ విరాట్ ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్ళి కొండేపు నాగేశ్వరరావు గారి సేవలు మరింత గణనీయంగా ముందుకు తీసుకెళ్తారని, సమాజానికి ఈ విధంగా ఉపయోగపడుతున్నందుకు చాలా గర్వకారణంగా భావిస్తూ, మా వంతుగా మేము కూడా భవిష్యత్తులో సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జై హింద్. నమస్కారం. నేను డాక్టర్ సానల్ ధీరజ్ బాబు, ఎండి జనరల్ ఫిజిషియన్ని, ఒంగోలు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంటాను. ఈరోజు ఇక్కడ ఉప్పుగుండూరులో ఈ కార్యక్రమం నిర్వహించటము, గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా రెగ్యులర్గా ఇది కండక్ట్ చేయటము చాలా సంతోషకరంగా ఉంది. ఇది కండక్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగేశ్వరరావు గారికి మా చుట్టాలు అవుతారు. అండ్ కొద్దిగా ఇది రెగ్యులర్గా ఆపకుండా, క్రమం తప్పకుండా పేషెంట్ సౌకర్యార్థం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ ఒక 2-3 సార్లు నేను ఈ క్యాంప్కి వచ్చున్నాను. అండ్ నేను ఈ క్యాంప్లో మెయిన్ ముఖ్యంగా చూస్తుంది ఏంటి అంటే, ఒకప్పుడు నేను వచ్చినప్పుడు బాగా కంట్రోల్ లేకుండా ఇబ్బంది పడుతూ వచ్చిన పేషెంట్లు, ఈరోజు నేను చూసినప్పుడు అదే పేషెంట్స్ 400 షుగర్ నుండి 160, 170కి బాగా కంట్రోల్ చేసుకోవటము, అదే పరంగా అదే పేషెంట్ అప్పుడు ఎంతో ఇబ్బందితో వస్తున్న వాళ్ళు ఈరోజు హుషారుగా చలాకీగా నడుస్తూ రావటము, నాకంతా బాగుందని చెప్పటము, పేషెంట్స్ ఆ రెస్పాన్స్ చూస్తే అది చాలా సంతోషకరంగా ఉంది. ఈ క్యాంప్లో ఏదో కొన్ని రోజులకు కాకుండా నెల మొత్తానికి మళ్ళీ నెక్స్ట్ టైం క్యాంప్ పెట్టేదాకా సరిపడా మందులు కూడా ఇస్తున్నారు. ఇలా కంటిన్యూస్గా నెల మొత్తానికి ఇవ్వటము, అండ్ ఆ మందులు అయిపోయే లోపల మళ్ళీ క్యాంప్ కండక్ట్ చేయటము, అండ్ పేషెంట్స్కి కౌన్సిలింగ్ అనేది బాగుంది. ఇక్కడ ఉట్టి మందులు ఇచ్చి వదిలేసేయటం కాకుండా ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ పాటించాలి అనేది కూడా బాగా చెప్తూ ఉన్నారు. పేషెంట్స్కి ఈ రోజుల్లో ప్రజలకి బీపీ, షుగర్లు అనేవే మెయిన్ ప్రాబ్లమ్స్. అవి కంట్రోల్ తప్పినప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా బాగా పెద్దవవుతాయి. ఒక నార్మల్ పేషెంట్కి జ్వరం వస్తే సులువుగా 2 రోజుల్లో ఇంట్లో తగ్గిపోయేది. అదే ఒక షుగర్ పేషెంట్కి షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి వస్తే అడ్మిట్ అవ్వటాలు, ఐసీయూల్లో చేరటాల దాకా చూస్తున్నాం మేము బయట. సో ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఇలాంటి బీపీ, షుగర్లని తేలిగ్గా తీసుకోకుండా వాటిని క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ, చెప్పిన జాగ్రత్తలు పాటించుకుంటూ, ఇలా నెలకొకసారి ఖచ్చితంగా వచ్చి చెక్ చేయించుకొని దానికి తగినట్లు మందులు తీసుకొని, మందులు క్రమం తప్పకుండా వాడుకుంటూ మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. తద్వారా ఏంటంటే మీ వేరే ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి, మీకు హుషారు పెరుగుతుంది, యాక్టివ్గా ఉంటారు. అండ్ తద్వారా ఏంటంటే మీకు ఎకనామికల్గా కూడా మీరు బాగా వర్క్ చేసుకొని యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. విరాట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మంచి ఫలితాలను ఇస్తుంది. మన రిటైర్డ్ సూపర్వైజర్ కేఎల్ నాగేశ్వరరావు గారు దీనికి ఫౌండర్ అధ్యక్షుడిగా ఉండి పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలనే దృక్పథంతో మరి తన స్నేహితుల్ని అందరినీ కూడా సమాయత్తం చేసి ఈ శ్రీ విరాట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించడం చాలా అభినందనీయం.
మరి పేదలందరికీ కూడా ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని ఆయన పెట్టడం. దీని ద్వారా ఎంతోమంది పేదలు కూడా ఉచిత వైద్యాన్ని పొందుతున్నారు. ప్రభుత్వంతో పాటు కూడా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి సేవలు అందించడం కూడా చాలా సంతోషించదగినది. దీంతో పాటుగా పక్షవాతం ఉన్న వారికి కూడా వారికి ఇంటికి వెళ్ళి వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ విరాట్ ఫౌండేషన్ కూడా ఇదే విధంగా మంచి సేవలు అందించి మున్ముందుగా ఉన్నత స్థితికి వెళ్ళాలని ఈ సంస్థను మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ గ్రామం పెద్ద 12,000 గ్రామం, 12,000 జనాభాకు పైగా కలిగిన గ్రామం. దీంతో పాటుగా చుట్టుపక్కల ఒక 10 గ్రామాలు దీని మీద ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం వైద్యం అందిస్తున్నప్పటికి కూడా అందరికీ కూడా సక్రమంగా అందలేకపోవడంతో ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అందిస్తున్నందుకు ఈ విరాట్ ఫౌండేషన్ని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. కేఎల్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యం, వారి మిత్ర బృందం, వారి స్నేహితులు అందరూ కూడా దీంట్లో కష్టపడి పనిచేస్తున్నారు. వారికి కూడా మా అభినందనలు. నమో విశ్వకర్ణ నమ. నా పేరు కొండపల్లి లక్ష్మీ నాగేశ్వరరావు, రిటైర్డ్ హెల్త్ సూపర్వైజర్. మేము ఇది 31వ నెల ఈ కార్యక్రమం ప్రతి నెల సజావుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడపగలుగుతున్నాం. ఇందులో బీపీ, షుగరు ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రత్యేకించి వచ్చిన శిబిరం. నేను సర్వీసులో ఉండగా ఈ గ్రామాల్లో పర్యటించినప్పుడు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు మరియు మధ్యతరగతి కుటుంబీకులు ఈ షుగరు, బీపీ ఉన్నవాళ్ళు పట్టణ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకొని వచ్చేసరికి దాదాపు 2,700 మరి ఒక పనిదినం కోల్పోతున్నారు. వాళ్ళకి ఏదన్నా అండగా ఉండి వాళ్ళకి తక్కువలో మంచి వైద్యం అందించాలనే సంకల్పంతో నా రిటైర్మెంట్ రోజే మేము ప్రకటించి చేయాలని అనుకున్నాము. దానికి తగ్గ స్పాన్సర్స్ కూడా కోసం వెతికే సమయంలో మా కాలేజీ మేట్ అయిన డాక్టర్ సూరి కోటారెడ్డి, లతారెడ్డి గారు మరియు తన్మయ్ రెడ్డి గారు మేము కోఆపరేట్ చేస్తాం, మేము స్పాన్సర్ చేస్తాం అని చెప్పి ముందుకొచ్చి ఈ దాదాపు 24 నెలలు వాళ్ళు కోఆపరేట్ చేస్తూ వచ్చారు. మేము మొదట 5 నెలలు ఫ్రీగా ఇచ్చాము. తర్వాత ఆ ఫౌండేషన్ వాళ్ళు భరాయించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నామమాత్రం ఫీజుతోటి ప్రతి నెలకు సరిపోను షుగర్ బిళ్ళలు మరియు బలం బిళ్ళలు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా మంచి సంతృప్తిగా ఉన్నారు. మరొకటి ఏంటంటే మేము గ్రామాల్లో తిరిగినప్పుడు గమనించిన పరిస్థితి, చాలామంది ఒంగోలు వెళ్ళి మందులు తీసుకొచ్చినా ఏదో ఒక 10 రోజులకు తీసుకురావటం, మళ్ళీ ఇది డబ్బులు లేని పరిస్థితుల్లో మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇవ్వటం, మళ్ళీ ఇంట్లో పూర్వంగా మళ్ళీ ఒక 5 రోజులకు 6 రోజులకు తేవటం, అట్లా ఇర్రెగ్యులర్గా మందులు వాడటం. కొంతమంది షుగర్ తనకి ఉందని తెలియకుండా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకు కూడా ఫ్రీగా ఈ టెస్టులుగా కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. పైగా మేము ప్రతి నెల టెస్టింగు, మానిటరింగు, కౌన్సిలింగు ప్లస్ మెడిసిన్స్ ఇవి ప్రతి నెల రెగ్యులర్గా ఇవ్వటమే కాకుండా వాళ్ళు వాడుతుంది లేనిది ఫాలోఅప్ చేస్తూ మధ్య మధ్యలో వాళ్ళని కన్సల్ట్ అవుతూ ఒకవేళ ఆ మందులకి తగ్గి ఇదైన వాళ్ళకి కూడా ఇంకా తగ్గించి 6 రకాల షుగర్ బిళ్ళలు ఇస్తున్నాము. మేము ఇచ్చేది ఇది కంపెనీ వరల్డ్లోనే 11వ నంబర్ కంపెనీ. మనం గూగుల్ చేసినా కూడా తెలుస్తుంది. ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే రిజల్ట్ కూడా మాకు సంతృప్తిగా ఉండటం, మేము అనుకున్న విధానంలో వాళ్ళు కూడా తీసుకోవటం వల్ల మాకు కూడా సంతోషంగా ఉంది కండక్ట్ చేయటం అనేది. ఇదే విధంగా కొనసాగిస్తామని కూడా అందరికీ తెలియపరుస్తూ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉప్పుగుండూరు గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో ఈ షుగరు, బీపీ నియంత్రణలో ఉంచాలనే మా ఉద్దేశం. ఆ విధంగా మా శ్రీ విరాట్ ఫౌండేషన్ ఉప్పుగుండూరు వారు తప్పనిసరిగా కృషి చేస్తారు. మేము ప్రతి నెల కండక్ట్ చేస్తుంటాము, అట్లానే మానిటరింగ్ చేస్తుంటాము. ముందు హెల్త్ ఎడ్యుకేషన్ అవ్వటం అనేది ముఖ్యం కాబట్టి అది ప్రతిసారి కూడా మాకు ఈ షుగర్ వ్యాధి మీద ఆరోగ్య విద్య అందించడం, మెయిన్గా మనకి శారీరక శ్రమ, ఆహార నియమాలు, మందు బిళ్ళల అప్రమత్తత, ఈ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రతి నెల వాళ్ళకి తెలియపరుస్తున్నాము. అలాగే చిన్న చిన్న ఎక్సర్సైజులు కూడా వాళ్ళకి నేర్పిస్తున్నాము.
దానివల్ల మాకు రిజల్ట్ బాగుంది. ధన్యవాదాలు. ఇంతటి కార్యక్రమం నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. మిత్రులు మరియు బంధువులు ఒక టీముగా ఏర్పడి ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి ఎంతో ఉపయోగపడుతున్న పంచాక్షరి ప్రసాద్, శ్రీమతి స్వాతి, రాఘవేంద్ర, మిత్రుడు రాజు గారు, గద్దె త్యాగరాజు గారు మరియు పెంటాల శ్రీనివాసరావు గారు, ప్రతి నెల ఎంతో కోఆపరేట్ చేస్తున్న గోనుగుంట వీరబ్రహ్మచారి మరియు గొర్రెపాటి నాగకుమార్ శర్మ, 40 సంవత్సరాల నుంచి ఆర్ఎంపీగా చేస్తూ మా సహచరుడు డివి వరప్రసాద్, మా కాలేజ్ మేటు. ఈయన ప్రతిసారి మా కార్యక్రమానికి ఎంతో సహకరిస్తున్నాడు. మరి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఎంతో శ్రమకొచ్చి వచ్చిన శ్రీ సానల ధీరజ్ బాబా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదములు. పాలపర్తి పురుషోత్తం ఉమ్మవరం కుండేలు ఏరియాలో డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చిన్నలు పెద్దలు షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ వస్తున్నారు. ఎంతో సంతోషంతో పోయిన సబరు 550 ఉన్న షుగర్ ఈ సబరు నాకు ఏమీ లేకుండా చేశాడు. ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈసారి ఎంతమంది ముసలోళ్ళైనా చిన్నోళ్ళైనా కుర్రోళ్ళైనా అన్ని విధాల సక్రమైన సేవా కార్యక్రమాన్ని ఆయన జరుగుతున్నాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞత సూచనలు తెలుపుతున్నాం. వందనాలు తండ్రి. ఇప్పుడు మేము 30-40 కిలోమీటర్లు వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం లేకుండా నాగేశ్వరరావు గారు ఇక్కడికి పెద్ద డాక్టర్ల గారిని పిలిపించి ఆ డాక్టర్ల గారి చేత మాకు ఉపయోగపడేటట్టుగా షుగర్ ఎంత ఉందా ఏందా దాన్ని బట్టి ఏం మందులు ఇవ్వాలా ఏమి ఇవ్వకూడదా అని అన్నీ టెస్ట్ చేసి మాకు చాలా ఉపయోగపడుతున్న కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించాలని నాగేశ్వరరావు డాక్టర్ గారికి కృతజ్ఞత సూతులు, వచ్చిన డాక్టర్ గారికి కృతజ్ఞత సూతులు చెప్తున్నాను సార్. గ్రామం అండి, ఉమ్మార్ నుంచి ఇక్కడ ఉప్పుగుండూరుకు వస్తున్నాము. ఇక్కడ నాగేశ్వరరావు డాక్టర్ గారు మాకు బాగా చూస్తున్నారండి. మాకు షుగర్, బీపీ అన్ని రక్త పరీక్షలు బాగా చేస్తున్నారు. కానీ నేను 5 నెలల నుంచి వస్తున్నాను. కాళ్ళు మంటలు కూడా ఉండి నాగేశ్వరరావు వచ్చే మందులకు మంటలు తగ్గుది, షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కూడా కంట్రోల్గానే ఉంటుంది. మాకు సౌకర్యంగా జరుగుతుంది. ఇక్కడ నాగేశ్వరరావు గారు మందులు బాగా ఏ కావాలో అడిగితే ఇస్తున్నాడు. మాకు తక్కువ ఓపి ఒక 200 తప్పితే ఇంకేం తీసుకోవటం లేదు. చక్కగా జరుగుతుంది. మేము పరాయూరు గ్రామం నుంచి ఇంకెందరూ వస్తున్నా కానీ అలాగే చక్కగా ఇస్తున్నారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చక్కగా ముందు వచ్చినట్టుగానే ఓపి ప్రకారం చక్కగా ఇస్తున్నారు. కానీ నాగేశ్వరరావు గారికి వందనాలు. షుగర్గా చూపించుకోవడానికి వచ్చాము. పర్వాలేదు, ఇక్కడ ట్యాబ్లెట్లు అవి బాగానే ఉంటుంది, కంట్రోల్ వస్తుంది, బాగానే ఉందండి ప్రోగ్రాం. పెద్ద వయసు వాళ్ళు వస్తున్నారండి, బాగా షుగర్ ఉన్నోళ్ళు అందరికీ బాగానే కంట్రోల్ అవుతుంది, పర్వాలేదు. సునీత అండి, మాది పావుడిపాటి గ్రామం. నేను శ్రీవిరాట్ ఫౌండేషన్ దగ్గర షుగర్ బిళ్ళలు తీసుకోవాలని చెప్పని వచ్చాను. ఎందుకంటే ఇంతకుముందు ప్రైవేట్గా వాడుకున్నా కానీ మళ్ళీ అట్లాగే ఉండేసరికి ఇక్కడికి వచ్చాను. మందులు ప్రతి నెల ఇస్తున్నారు, షుగరు బీపీ చెక్ చేస్తున్నారు. ముందట నెల మీదట ఈ నెల వరకు చాలా తక్కువగానే ఉంది. దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తున్నారు, చాలా బాగుంది. డబ్బులు కూడా వ్యయం కూడా చాలా తక్కువ ఖర్చుతో ఉంది. పేదవాళ్ళకి మాత్రం ఇవన్నీ చాలా మంచిగా ఉపయోగపడతాయండి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉందండి. ఇదే మేము పట్టణ ప్రాంతానికి వెళ్ళి చూపించుకుంటే సమయం వృధా అవుతుంది, డబ్బు వృధా అవుతుంది. ఇక్కడ చాలా బాగుంది. మీ అందరికీ ధన్యవాదాలండి. నా పేరు యేసుమణి, మాది పౌండ్పాడు. మామూలుగా ఇక్కడికే వచ్చామండి, వచ్చిన ప్యాంట్ చూపించుకుంటున్నాం, బాగానే ఉంది. మాకు పల్లెటూరు మాది. ఒంగోలు పోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, అందుకని ఇక్కడికి వచ్చి చూపించుకుంటున్నామండి. పౌండ్పాడు. 4 నెలల నుంచి వస్తున్నాను. ఎందుకు వస్తున్నారు? షుగర్ ఉంది, లైట్గా షుగర్ కనపడిందని వస్తున్నాం. మందులు వాడుతున్నారా? తగ్గింది, బాగానే ఉందండి. నాకు ఇంకేం ప్రాబ్లం ఏం లేదు.